డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒక వినూత్నమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే, రాజకీయ రంగంలో రాజకీయంలో మంచి పదవిలో కూర్చోవాలంటే వారికి జాతకము ఏ విధంగా అనుమతిని ఇవ్వాలి అనే అంశాన్ని మనం తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయము, చాలామంది వారి దగ్గర ఉన్నటువంటి పలుకుబడితో కావచ్చు, అంగబలము అర్ధబలంతో ఎలక్షన్లో నిలబడుతున్నారు. అయితే వారు ఎవరో ఒక పండితుని కలిసి ఉంటారు. అంత సాదాసీదాగా ఏమీ తెలుసుకోకుండా ఎవరు కూడాను ఒక ఎమ్మెల్యే పోస్ట్కో లేదా ఇంకొక పదవికో వెళ్ళడానికి, రాజకీయంగా ఎదగడానికి ఎవరిని కన్సల్ట్ కాకుండా మాత్రం దిగరు. కానీ వారు తీసుకునే నిర్ణయము చెప్పే వారి మీద ఆధారపడి ఉంటుంది. అయితే వారు చెప్పేది ఏ బేసిక్స్ మీద చెప్తున్నారో మనకైతే తెలియదు. తీరా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే మాత్రమే ఏర్పడాలి, అలాగే ఒక ఎంపీ రావడం అనేది ఉంటుంది, అలాగే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు, అలాగే దేశానికి ఒక ప్రధానమంత్రి అనేవారే ఉంటారు. అయితే ఈ మధ్యలో ఎంతో మంది తమ దగ్గర డబ్బుని ఖర్చు పెట్టడము లేదా ఇతరుల దగ్గర అప్పు చేసి ఖర్చు పెట్టడం చేస్తుంటారు. కానీ వారి వారి జాతకాలని ముందర పెట్టుకొని ఇప్పటికైనా కానీ, రాబోయే కాలంలోనైనా కానీ మనము ఒక ఎలక్షన్స్లోకి వెళ్తున్నప్పుడు, రాజకీయంలో ప్రవేశించాలనుకుంటే అది సర్పంచ్ దగ్గర నుండి, వార్డు మెంబర్ దగ్గర నుండి, ఎమ్మెల్సీ దగ్గర నుండి, ఒక మండలాధ్యక్షుడు అనే అప్పుడు పదవులు ఉండేవి, అలాంటి దక్షతను పొందడానికి కానీ, లేకపోతే ఇంకా కొన్ని మనకు చాలా వరకు ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికైతే ఆ యొక్క ఓట్స్ తెలుస్తాయి. కానీ మొత్తం మీద నేనేం చెప్పగలనంటే, రాజకీయము అనే ఒక పడగ నీడలోకి వారు వెళ్ళి కూర్చోవాలనుకుంటే దానికి వారి జాతకము ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలి అనే దాని గురించి చెప్తాను. అది ఒక్కసారైనా కానీ ఆ పదవిలోకి వెళ్ళాలి. ఈ పదవి కాంక్ష అనేది ఒక తీరని దాహం లాంటిది. ఒకసారి ఆ పదవిలోకి వెళ్తే ఏ విధంగానైతే జూదం ఆడేవారు ఒకసారి గెలిస్తే మళ్ళీ మళ్ళీ గెలుస్తామన్నటువంటి ఉద్దేశంతో ఉన్న ఆస్తిపాస్తులంతా కూడాను అమ్మేనా కానీ అందులో జూదం ఆడతారు. దీన్ని షేర్ మార్కెటింగ్ అంటున్నారు ఈ రోజుల్లో, గ్యాంబ్లింగ్. అలాగా ఈ రాజకీయం కూడాను ఒక జూదం లాంటిదే. ఊరిస్తుంది, ఈసారి గెలుస్తాంలే, ఇంకొంచెం ఖర్చు పెడదామని, ఈసారి ఖచ్చితంగా మనకి పదవి వస్తుంది అనేసి చాలా వరకు ఏ ప్రయాసలొడ్డి ముందుకెళ్తుంటారు. మన జాతకము ఒక విషయాన్ని పర్మిషన్ ఇవ్వందే అందులోకి ఇది మనం ఎంటర్ అయినా కానీ నెట్టేస్తుంది బయటికి.
మనం ఒక ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము, ఫంక్షన్ హాల్కి బయట నిలబడి ఉన్నాము. ఆ ఫంక్షన్ హాల్కి ఉన్నటువంటి తలుపులు ఓపెన్ అయితేనే మనం లోపలికి పోగలం. అది ఓపెన్ కానంత వరకు బయట నిలబడాల్సింది. ఒక లిఫ్ట్ ఉంది, లిఫ్ట్కి మనం బటన్ నొక్కుతున్నాము కానీ అది ఓపెన్ కాలేదు, క్లోజ్లోనే ఉన్నప్పుడు మన లోపలికి ఎంటర్ అయ్యి లిఫ్ట్లో పైకి వెళ్ళలేము. అదేవిధంగా మన జాతకం అనేది, మన జాతకము ఒక విషయాన్ని మనకి ఇస్తుందా ఇవ్వదనేది మరొక విషయం. కానీ కాకపోతే మనం దాంట్లో ఎంటర్ అవ్వడానికి అది పర్మిషన్ని మనకి అందజేస్తుంది అనేది మొదట తెలుసుకోవాలి. ఆ పర్మిషనే లేకుండా మనము వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతున్నాం. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను, సీఎం పదవిలో కూర్చోవాలంటే జాతకం ఇలా ఉండాలి అని. రీసెంట్గానే పెట్టాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా, ఒకసారి చూడండి. లేకపోతే ఈ వీడియో కింద భాగంలో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దాన్ని నొక్కితే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు, ఎవరికి పోస్టులు వస్తాయి, ఏంటి, ఎవరికి ఆ యోగం అనేది ఆ జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది అనేది కూడా నేను చెప్పున్నాను 2-3 వాక్యాలతో. అది మీరు గమనించవచ్చు. అయితే ఇది నేను చెప్పే విషయాలన్నీ కూడాను ఒకరికి వర్తించి ఒకరికి వర్తించకుండా పోయేదంటూ ఉండదు. ఇవి యూనివర్సల్గా ఫార్ములాని బేస్ చేసుకుని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని చెప్తాం. ఒకరు రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలంటేనే మొట్టమొదటిగా ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉండాలి. ఈ సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ అంటే సూర్యకర్మ అనేది కనెక్ట్ అవ్వాలి. సూర్యకర్మ, ఈ సూర్యకర్మను తెలియజేసే నక్షత్రాలు మనకు తెలిసి ఉండాలి. వారు రాశి పడిన నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ 4 నక్షత్రాలలో ఉండాలి. 1 అశ్విని, 2 ఆశ్లేష, 3 అనురాధ, 4 పూర్వభద్ర. ఈ 4 నక్షత్రాలు అనేవి సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేసేవి. రాజు అంటే సూర్యుడు, అంటే రాజకీయంలోకి ప్రవేశించాలంటే ఈ 4 నక్షత్రాల కనెక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. అయితే అది రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ, ఈ 4 నక్షత్రాలు ఏదో ఒకటి ఉంటే కొద్దిగా బలమైనటువంటి వెరీ స్ట్రాంగ్ కర్మ కిందకి మనం తీసుకుంటాం. ఇది అయితే సూర్య డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. సూర్యకర్మను తెలియజేసే గ్రహం కూడా ఒకటి ఉంది. అదేమిటంటే కేతు అనే గ్రహం. కేతువు రాజకీయానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. చాలా మంది శని అంటుంటారు, ఎవరు తెలిసి చెప్తుంటారు. కానీ ఎందుకు కేతువుని మనం తీసుకున్నామంటే కేతు పుట్టిన నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈ ఆశ్లేష అనేది సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రం కాబట్టి కేతువు మన జాతకంలో ఏ భావంలో ఉన్నా కేతువుగా పనిచేయడు. సూర్యుని యొక్క ధర్మాలని, సూర్యుని యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తారు, సూర్య కర్మను రేడియేట్ చేస్తారని మనం అనేక వీడియోల్లో తెలియజేస్తూ వస్తున్నాం. అయితే గ్రహము కేతు అయితే దీన్ని తెలియజేసే భావం, సూర్యకర్మ తెలియజేసే భావం ఏమిటంటే 12వ భావము అంటున్నాం. ఎందుకు 12వ భావం అంటున్నామంటే మీ లగ్నం ఏదైనా కానీ 12వ భావము 12వ భావాధిపతి, 12వ భావము మరియు
భావాధిపతి సూర్యుని కర్మని రేడియేట్ చేస్తుంది. ఈ మూడు విషయాలు మనకి తెలుసుండాలి. అవి మీ లగ్నం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చార్ట్ వేసినాము, ఏమీ రాయలేదు, ఖాళీగా ఉంది. మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నంలో నుండి కుడివైపు లెక్క వేస్తే 12వ భావము 12వ భావాధిపతి అన్ని వేళ సూర్యుని యొక్క కర్మారిష్ని రేడియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు 12వ భావాన్ని మనం తీసుకున్నామంటే కాలపురుషునికి మేషం 1వ భావము, అక్కడ నుంచి 12వ భావం వచ్చి మీనము. ఈ మీనం అనేది కేతువుకి మూల త్రికోణ ఇల్లు. కేతు పుట్టిన నక్షత్రం ఆశ్లేష కాబట్టి ఈ మీనములోనే కేతువు తన్ను మూల త్రికోణంగా చేసుకొని నివసిస్తుంది కాబట్టి మీనము అనే భావం 12వ భావంగా కాలపురుషునికి వస్తుంది. కాబట్టి నేచురల్ జుడాయిక్లో ఇక్కడ ఈ మీనానికి అన్ని వేళ సూర్యుని కర్మారిష్టి ఉంటుంది. అదేవిధంగా పర్టికులర్గా మనం ఏ లగ్నమైనా తీసుకున్నా ఆ లగ్నంలో నుండి 12వ భావము 12వ భావాధిపతి సూర్యుని కర్మారిష్టిని తెలియజేస్తుందని చెప్తాం. అయితే ఒకరు రాజకీయంలో రావాలంటే కనీసం టచ్ చేయాలంటే ఈ జాతకం మనకి ఎలా పర్మిషన్ ఇస్తుందంటే 6, 10 అనేవి ప్రొఫెషన్ గురించి, సర్వీస్ గురించి. సర్వీస్ 6, 10 ప్రొఫెషను. అది 12వ భావంతో సూర్యుని కర్మతో కనెక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ రూల్. ఇది అది సెకండ్ రూల్ ఏంటంటే 1 అనేది లగ్నము, లగ్నాధిపతి, 6, 6వ భావము, 6వ భావాధిపతి, 10వ భావం, 10వ భావాధిపతి కేతు. అంటే ఏమిటి? 6 కేతు గాని 10 కేతు గాని సంబంధపడడం ఇలా తీసుకున్నా గానీ ఓకే. అప్పుడు వీరు ప్రొఫెషన్ కానీ సర్వీస్ కానీ అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు బాగా తెలుసుంటుంది. మూడోది ఏమిటంటే 1, 6, 10లో ఈ 10, 6 భావాలు, భావాధిపతులు డైరెక్ట్ గా ఈ 4 నక్షత్రాల్లో కూర్చోండడం. ఏవి? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. అంటే ఏమిటి? సూర్యకర్మను తీసుకోవడం. ఇంతవరకు రాజకీయంలో ఎంటర్ అవడానికి పర్మిషన్ ఇస్తుంది. అయితే మీరు రాజకీయంలోకి ఎంటర్ అవుతున్నారు కానీ పదవిలో కూర్చుంటారా కూర్చోరా అనేది తెలియజేయడానికి ఇంకొక అంశం అనేది ఉంది. అదేమిటంటే ఈ 12వ భావము 12వ భావాధిపతి కుజకర్మను తీసుకోవాలి. కుజకర్మ అంటే ఏమిటి? కుజకర్మ తెలిసే నక్షత్రాలు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో కూర్చోవాలి. ఏది? 12వ భావము 12వ భావాధిపతి. భావా పాయింట్ కానీ 12వ భావాధిపతి కానీ వెళ్ళి, లేదా 12వ భావాధిపతి 11లో ఉండడము, లేదా ఈ 12వ భావాధిపతితో శని అనే గ్రహం కనెక్ట్ అవ్వడం. ఇలాగా కనెక్ట్ అయితే వీరు పదవిలో కూర్చోడానికి అర్హులు. సరే, పదవిలో కూర్చున్నారు. పదవిలో కూర్చున్న తర్వాత వీళ్ళు బాగా రాణిస్తారా రాణించరా అనడానికి ఆ తర్వాత మనము చంద్రకర్మని తీసుకుంటాం. ఎందుకంటే చంద్రకర్మ అనేది ఇది ఒక రూలర్ అన్నమాట. ఎలా రూల్ చేస్తుందంటే ప్రజల యొక్క మన్నల్ని పొందడానికి ఉపయోగపడుతుంది. వారు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాలలో రాశి కానీ, లగ్న పాయింట్ కానీ, లగ్నాధిపతి కానీ ఉండడం కానీ, లేదా 6, 10 భావాధిపతులు ఏదో ఒక దాంతో కనెక్ట్ అవ్వడం కానీ జరిగితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి ప్రజాదరణ ఉంటుంది. మంచి టాకేటివ్గా వీళ్ళు స్పీచ్ ఇవ్వడం కానీ, అందరిని ఆకట్టుకోవడానికి దీంతో పాటు గురుకర్మ కూడా కనెక్ట్ అవ్వాలి. మృగశిర, హస్త, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వారితో అలా రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ పడితే, లేదా 1, 2, 5 కాంబినేషన్ కానీ, లగ్నంలోని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, లేదా కుజుడు కానీ, లేదా 6, 10 భావాలతో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ కనెక్ట్ అయినా కానీ వాళ్ళకి గురుకర్మ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇన్ని కాంబినేషన్స్ మనం తీసుకొని ఒక జాతకాన్ని మనము చూస్తాం. అయితే ఇలా చూసినప్పుడు ఇప్పుడు మనకు ఉదాహరణ వాటి తీసుకొని చేస్తే బాగా పనిచేస్తుంది. అదేంటనేది చూస్తాం. లగ్నం ఏదైనా తీసుకుంటాము.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఉదాహరణకి మనము సింహలగ్నం తీసుకుందాం. సింహలగ్నం 1వ భావంలో తీసుకున్నప్పుడు 1, 2 ఇలాగ వేసుకుంటాము. అయితే ఇక్కడ ఏ విషయాన్నైనా కానీ మనము చర్చించేటప్పుడు ఫార్ములా అప్లికేబుల్ అవుతుందా లేదనేది మనం చూడాలి. అయితే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఒక ఇల్లస్ట్రేషన్ తీసుకుని ఈ ఫార్ములాస్ ని మనం కనెక్ట్ చేస్తాం. లగ్నం వచ్చి సింహలగ్నం అని చెప్పాము. ఉదాహరణకి అది మఖా నక్షత్రంలో పడింది అనుకుందాం. లగ్న పాయింట్ మఖా నక్షత్రము 2వ పాదంలో పడింది లగ్న పాయింట్. అప్పుడు ఈ జాతకం ఒక అమ్మాయిదే అనుకుందాం. ఎందుకంటే 2 మరియు 4 పాదాలలో లగ్న పాయింట్ కనుక పడితే వారు అమ్మాయి జాతకం అని మనం నిర్ధారణ చేస్తాం. ఇవన్నీ ఫండమెంటల్స్, ఇవి మనం ముందుగానే చెప్పుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్న వారికి కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. మళ్ళీ మన వీడియోలు మొత్తం చూడాలి. అప్పుడు లగ్నం వచ్చి సింహలగ్నము, సింహలగ్నం ఇది, సింహము, సింహభావం ఇది. సింహలగ్నంలో మకా 2లో పడిందంటే ఇక్కడ వెరీ స్ట్రాంగ్ కర్మ, చంద్రకర్మ కిందకి తీసుకున్నాం. ఇప్పుడు చంద్రకర్మ అనేది పడింది. 6వ భావము, 6వ భావాధిపతి తీసుకుంటాం. 6వ భావం ఏమిటంటే మకరం అవుతుంది. ఈ మకరానికి అధిపతి ఎవరంటే శని అవడం జరిగింది. శని ఉదాహరణకి 10వ భావంలో ఉన్నారు అని అనుకుందాం. ఈ 10వ భావంలో కూడాను ఉదాహరణకి మృగశిర నక్షత్రంలో ఉన్నారు. మృగశిర నక్షత్రంలో ఉన్నారు. అక్కడ మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఏదో ఒక పాదంలో ఉన్నారు మృగశిరాన్నం. అయితే 6వ భావాధిపతి వెళ్ళి 10లో ఉన్నారు. దీంతో పాటు ఒకరు చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదగాలంటే కూడా నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాను. 10, 12 కాంబినేషన్ కంపల్సరీ ఉండాలి పదవిలో కూర్చోవడానికి. లేదా 10వ భావాధిపతి 12లో ఉచ్చు పొందడం కానీ, 12వ భావాధిపతి 10లో ఉచ్చు పొందినా కానీ వెరీ స్ట్రాంగ్ కర్మ కిందకి వస్తుంది, రాజకీయంలో స్థిరంగా పాతుకుపోవడానికి. అలాంటిది కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు 10వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు ఉదాహరణకి ఇక్కడ 12వ భావంలో ఉన్నారు అనుకుందాం. 12వ భావంలో ఉన్నారు అని అనుకుందాం. అప్పుడు 10వ భావాధిపతి 12లో ఉన్నారు. 12వ భావాధిపతి చంద్రుడు ఉదాహరణకి 10లోనే ఉన్నారు అనుకుందాం. అది కూడా రోహిణి నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. చూడండి, ఇంతకుముందు కాంబినేషన్ ఒకటి చెప్పిన 10, 12, 12, 10 కాంబినేషన్ ఉండాలి. అది కానీ ఉచ్చగానే ఏదో ఒకటి పొందినా కానీ వాళ్ళకి మంచి పొజిషన్కి వెళ్ళిపోతారని చెప్పినాం. ఇప్పుడు ఈ విధమైన కాంబినేషన్తో పాటు ఇప్పుడు ఉదాహరణకి ఈ లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు ఉదాహరణకి మనం ఇక్కడ చర్చిస్తున్నాము 4వ భావంలో ఉన్నారు. అది కూడా అనురాధ నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. బాగా అబ్జర్వ్ చేస్తారండి. ఇప్పుడు లగ్న పాయింట్ వచ్చి మఖా నక్షత్రంలో చంద్రుని యొక్క కర్మ తీసుకునింది. లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 4వ భావంలో ఉండి సూర్యుడు మళ్ళీ సూర్యకర్మ తీసుకున్నాడు. ఈ సూర్యకర్మ తీసుకున్న అనురాధ నక్షత్రం అనేది 6 మరియు 7 భావాధిపతి యొక్క నక్షత్ర చార. ఎందుకంటే శని నక్షత్ర చారలో కూర్చున్నారు. ఇది 6, 7 భావాధిపతి నక్షత్ర చార. ఈ 6, 7 భావాలు ఏం తెలియజేస్తాయంటే మళ్ళీ కూడాను చంద్రుని కర్మను 7వ భావం తెలియజేస్తే 6వ భావం శని చంద్రకర్మను తెలియజేస్తుంది. అలాగే 4వ భావంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఇలాంటి కాంబినేషన్స్ ఉండి ఒకరు వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ దీంతో పాటు బాగా అబ్జర్వ్ చేస్తారండి, దీంతో పాటు ఇక్కడ మెయిన్గా వీరికి కుజకర్మ కానీ కనెక్ట్ అయ్యగలిగితే దేనికి 12వ భావాధిపతి కానీ 12వ భావం కానీ కుజకర్మ రిజిస్ట్రీతో కానీ కనెక్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ చంద్రుడే కృత్తికా నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నాడు అనుకుందాం. ఎందుకు? 12వ భావాధిపతి అయినటువంటి చంద్రుడు 10వ భావంలోకి వెళ్ళి కృత్తికలో కూర్చుంది. ముందు రోహిణి అని చెప్పాను,
సరే కృత్తికలో కూర్చున్నాడు అనుకుంటే అప్పుడు వీరికి ఖచ్చితంగా పదవిలో కూర్చోవడానికి అర్హత కలుగుతుంది. ఎందుకంటే కుజకర్మ లేనిదే వీరు పదవిలో కూర్చోరు, ఆ ధైర్యము ఆ గట్స్ రావు. కాబట్టి ఇలా తీసుకోవచ్చు. మామూలుగా ఏమైందంటే ఆ 12వ భావాది 10లో ఉన్నాడు, 10వ భావాది 12లో ఉన్నారు. ఇది ఒక కాంబినేషన్ మనం తీసుకున్నాం. అది ఉచ్చ పొందిందా ఉచ్చ పొందలేదు అనేది మళ్ళీ. కానీ ఉచ్చ పొందినప్పుడు ఏమంటే ప్రజాదరణ అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ 10, 12, 12, 10కి. కానీ ఇప్పుడు మీరు పదవిలో కూర్చోగలరా అంటే ఖచ్చితంగా పదవిలో కూర్చోడానికి అర్హతన ఈ 12వ భావాధిపతి చంద్రుడు వెళ్ళి కృత్తిక నక్షత్రంలో కూర్చోవడము, ఈ కృత్తిక అనే నక్షత్రము పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కుజకర్మతో కనెక్ట్ అవుతాయి. కాబట్టి వీరికి ఒక ఎలక్షన్లోకి వెళ్ళి నామినేషన్ చేస్తే పదవిలో కూర్చున్నటువంటి అర్హత కలిగినటువంటి జాతకంగా మనం డిసైడ్ చేస్తాం. మరి చాలా మంది ఎలక్షన్లో నిలబడుతుంటారు, మరి అందరూ డబ్బులు ఖర్చు పెడుతుంటారు, వీళ్ళు పగటి కళలకు అంటుంటారు, పేక మేడలు కడుతుంటారు. కానీ చివరికి నామినేషన్ వేశారు, ఎలక్షన్ అయిపోయింది, చూస్తే సతికులు పడిపోయింటారు, ఓడిపోయింటారు. వాళ్ళ జాతకాలు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ కుజకర్మ కనెక్ట్ అయి ఉండదు. కుజకర్మ కనెక్ట్ అయితేనే వాళ్ళు పదవిలో కూర్చోగలరు. సరే కుజకర్మ కనెక్ట్ అయింది, 10-6, 10-12, 12-10 కాంబినేషన్ లేదంటే ఆ తర్వాత కాలంలో మళ్ళీ వాళ్ళు పెద్దగా ఆ పదవిలో రాణించరు అని చెప్తాం. ఒకవేళ 10-12, 12-10 కాంబినేషన్ ఉండి, ఒకవేళ కుజకర్మ కానీ ఉండి, చంద్రకర్మ కానీ ఉండి, దీంతో సూర్యకర్మ కానీ కనెక్ట్ అయితే వారు రారాజుగా చాలా సంవత్సరాల పాటు ఒక పోస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రముఖ ముఖ్యమంత్రులు పేర్లు మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాము. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఎంజి రామచంద్రన్ వంటి వారు, రామకృష్ణ హెగ్డే అనేవారు, ఆ తర్వాత వచ్చి కరుణానిధి, ఇలాంటి వారి జాతకాలు మనం పరిశీలించినాం. చూస్తే ఇలాంటి కాంబినేషన్ కంపల్సరీగా ఉంది. దానికి కారణమే ఇన్ని కాంబినేషన్స్తో కూడినటువంటి జాతకం ఎవరిదైతే ఉంటుందో వారు ఈజీగా రాజకీయంలో ప్రవేశించి వారు ఆశించినటువంటి సీట్లో కూర్చోవడం జరుగుతుంది. ప్రజారంజకంగా పరిపాలన చేయాలంటే చంద్రకర్మ ఉండాలి. కానీ శనికర్మ ఉండి ప్రజారంజకంగా ఉన్నా కానీ ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి వారి జాతకాలు మనం చూసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అలాగే నందమూరి తారక రామారావు గారు, అంటే సీనియర్ తారక రామారావు గారు, వారిద్దరు కూడా శనికర్మ ఉంది. అందువల్ల ఆ పార్టీని వాళ్ళు కొనసాగించలేకపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత వేరే వాళ్ళు తీసుకుని దాన్ని కొనసాగించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ పార్టీ కనబడకుండానే పోయింది. ఇలాంటి పరిస్థితి కారణం ఏంటంటే ఈ శనికర్మ అనేది స్వాతి, ధనిష్ట, పునరుష నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండడం కానీ, లేదా 6, 10 భావాధిపతులు ఈ శనికర్మ తీసుకున్నటువంటి వారు రాజకీయంలో ఎవరో ప్రోద్బలం చేత వస్తారు, ఏదో సాధించాలనుకుంటారు, కానీ అందులో సర్వే కాకుండా వెనక్కి వెళ్ళిన వాళ్ళు కోకోళ్ళ మంది ఉన్నారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది చూస్తాం, మీరు రాజకీయంలో రాణించరండి బాబు, మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్తాం. లేదు ఫలానా ఆయన గవలే చెప్పాడు, ఫలానా జ్ఞాని కాలజ్ఞానాన్ని రాసేసిన వాడు ఒకడు ఉన్నాడు, అతని దగ్గర దండకం ఉంది, ఇంకొకటి ఉంది, ఆయన చెప్తే జరిగిపోతుంది, అట్టెట్టని చేసిన వాళ్ళు ఏమి లేకుండా పోయినారు. ఈ విధంగా చూసినట్లయితే ఇలాంటి కాంబినేషన్స్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి జగన్ గారి కూడా లేదు. అంటే ఏంటి, 10, 12, 12, 10 కాంబినేషన్ డైరెక్ట్గా లేకపోవడం వల్ల తాత్కాలికంగా అంటే ఏమిటి, ఈ యొక్క చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకంగా కొన్ని రోజుల వరకు ఆ పదవులు అనుభవించవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క ఫేమ్ లేకపోయి వెనక్కి మరవలసిన పరిస్థితి కూడా కలుగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనము ఒక పార్టీ అధికంగాను ఒక పార్టీ తక్కువగా చెప్పటంలే, ఒక జాతక రీత్యా మనం పరిశీలించినప్పుడు ఇలాంటి ఫార్ములాస్ మనం అప్లై చేసి ఆ జాతకము ఎంతవరకు పర్మిషన్ ఇస్తా ఉంది,
ఈ జాతకం ఎంత బౌండరీ వరకు ఉంది అనేది మనం పరిశీలిస్తాం. ఇలాగా అనేక జాతకాలను మనం పరిశీలించడం వల్ల ఎవరికి పదవులు రావడానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది, లేదా పదవుల మధ్యలోనే వారు చేసే కొన్ని తప్పిదముల వల్ల ప్రజారంజకంగా లేక ప్రజా వ్యతిరేకత కలిగి ఇంటికి పంపించేయడం ఎవరికి జరుగుతుంది, ఇలాంటి విషయాలను కూడా మనము రాబోయే వీడియోల్లో ఒక్కొక్కటిగా చర్చిస్తాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్ని సబ్జెక్ట్ పరంగా మాత్రమే మీరు అప్లై చేసి చూసి మన జనరేషన్ తర్వాత వచ్చే వారికైనా కానీ, లేదా ఇప్పుడున్నటువంటి కొంతమంది దుందుడుకుతనంతో వ్యవహరించే వారికి మన సలహాలు ఇవ్వగలిగితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇది ఒక అవేర్నెస్ని, ఒక అలర్ట్ మెసేజ్ని అందరికి అందించిన వారు అవుతామన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని మీకు ప్రచురించడం జరుగుతోంది. అన్నిదా భావించకండి దయచేసి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.